రాజ్యంతోనే సాధ్యమని మనందరి కష్ట ఫలితంగా ఈనాడు మన ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన అన్ని అంశాలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలని రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ మాటలతో కాకుండా చేతలతో చేస్తూ ప్రజల్ని అన్ని కార్యక్రమాలలో ఆదుకుంటూ భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యమే రావాలి అనే విధంగా మీ అందరి దీవెనలతో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. ఇందాకనే సీనన్న చెప్పినట్లు ఆనాటి ప్రభుత్వం గుడి దగ్గరకు పోయినా రిజర్వాయర్ దగ్గరకు పోయినా ఏ ఊరికి పోయినా నోటికి అద్దు ఆపు లేకుండా ఎన్ని వాగ్దానాలంటే అన్ని వాగ్దానాలు ఆనాటి ముఖ్యమంత్రి చేస్తుండేవాడు. ఉదాహరణకు వేములవాడ గుడే తీసుకోండి, అదే రకంగా భద్రాచలం గుడి తీసుకోండి, అదే రకంగా మిడ్ మానేరు రిజర్వాయర్ దగ్గర కూడా మీకు ఎంతమంది కంటే అంతమందికి నిర్వాసితులకి ఇల్లు ఇస్తానని చెప్పి తొండి చేయి చూపించాడే తప్ప చెప్పిన మాటలు ఏవి కూడా ఆనాటి ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని చేయల. ఈనాడు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో అది గుళ్ళ విషయంలో కానీ బళ్ళ విషయంలో కానీ వ్యవసాయ విషయంలో కానీ ఆడబిడ్డల విషయంలో కానీ నిరుద్యోగ తమ్ముళ్ల విషయంలో కానీ చివరికి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలకి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ₹1 పెంచల. అది ఎన్నికల ముందు మనం చెప్పిన వాగ్దానం కాదు. ఎన్నికల్లో చెప్పకపోయినా పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ఆడుకునే కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ ఇళ్ల విషయానికి వస్తే ఈ రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు 20 లక్షల ఇళ్లు అంటే సుమారు ₹1,00,000 కోట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఊళ్ళో ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులమని అడగం, నీవు ఎవరికి ఓటేస్తామని అనం. పేదవాడైతే చాలు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టించి చూపిస్తాం. ఈ మొదటి విడత ఇచ్చే 3500 ఇళ్లు కూడా పేదవాళ్లలో బహుపేదవాళ్లు కట్టుకోండి. ఇది నిరంతరము జరిగే కార్యక్రమం. తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఇందాక గత ప్రభుత్వం చేసిన వాగ్దానాలని ఏదైతే మిడ్ మానేరులో మునిగిపోయిన నిర్వాసితులకి సుమారు 4600 ఇళ్లు 4600 ఇళ్లు అంటే దాని విలువ 250 కోట్లు 250 కోట్లు అంటే భవిష్యత్తులో కూడా ఏదైతే ఆనాటి ఆ ప్రభుత్వం వాగ్దానాలు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పేదవాడిని ఆదుకునే కార్యక్రమాన్ని చేయబోతుంది. ఇక రెవెన్యూ విషయానికి వస్తే ఏదైతే ధరణి కార్యక్రమం ద్వారా పేదవాడికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోని 2,59,00,000 ఎకరాలని ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది. అటువంటి విదేశ సంస్థ నుంచి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి మొన్ననే అప్పగించాం. 2020 చట్టం వారి స్వార్థం కోసం పేదోళ్ల భూములు దోసుకోవటం కోసం వాళ్ళు ఆస్తులు సంపాదించడం కోసం 2020 చట్టాన్ని తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్ మోడల్ రెవెన్యూ చట్టం 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. భూములున్న ఆసాములందరూ ధైర్యంగా ఉండండి. మీ భూములు ఎక్కడికి పోవు. అదే రకంగా గత ప్రభుత్వంలో ధరణిని ఆనాటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు పింక్ కలర్ చొక్కాలున్న వాళ్ళకి ఇచ్చారు. వాటన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా వెనక్కి తీసుకుంటాం, పేదోళ్ళకి పంచి పెడతామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ